చీప్ అటెన్షన్ అండ్ వ్యూస్ కోసం నేను చిల్లరగా వీడియోస్ చేస్తున్నాను కొంతమంది అంటున్నారు. అసలు నా ఫ్యామిలీ నన్ను ఎలా చూస్తారో తెలుసా? 500 లేదంటే 1000 లవ్లే బాగుంటాయి ఈ టైంపాస్ లవ్ కన్నా. నా తొక్కలో లవ్, నా తొక్కలో గోల్స్, నా తొక్కలో మ్యారేజ్, ఐఎమ్ ఏ సింగిల్ లైన్. ఐ డోంట్ నో వాట్ ద ఫక్ దిస్. యూట్యూబ్లో చెత్త వీడియోలు చేయబాకని చెప్పి కింద కామెంట్లో పెట్టబాకు. ఇది సోది కంటెంట్ అసలు కానే కాదు. దిస్ ఇస్ ఏ వార్. నేను జనరల్గా కామెంట్స్కి అసలు పెద్ద పట్టించుకోను. ఐ డోంట్ ఈవెన్ కేర్. బట్ ఈ పర్టికులర్ కామెంట్ మాస్టర్బేషన్, అమ్మాయిలు, పాన్ గురించి వీడియోలు చేస్తే చీప్ అటెన్షన్ అండ్ వ్యూస్ కోసం నేను చిల్లరగా వీడియోస్ చేస్తున్నాను కొంతమంది అంటున్నారు. లెట్ మీ ఆస్క్ యూ సంథింగ్. యూ థింక్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఫర్ ఫన్? నేను ఈ కైండ్ ఆఫ్ వీడియోస్ ఎందుకు చేస్తున్నానంటే ఐ నో వాట్ ఇట్ ఫీల్స్ లైక్ టు సఫర్ ఇన్ సైలెన్స్. బాగా అడిక్ట్ అయిపోయి గిల్టీ ఫీల్ అయ్యి ఎందుకు చేస్తున్నాడు, ఎలా బయటపడాలి, ఇది అసలు కరెక్టా రాంగా అని తెలియక ఐ బిన్ ఇన్ దట్ ప్లేస్. ఇది సోది కంటెంట్ అసలు కానే కాదు. దిస్ ఇస్ ఏ వార్ బిట్వీన్ బాయ్స్ ఆన్ ద వరల్డ్ అండ్ బాయ్స్ అండ్ విత్ ఇన్ దెమ్ సెల్ఫ్స్. 14 నుంచి 15 ఏళ్ళ అబ్బాయిలు డిప్రెషన్లో పడిపోయి ఏం సాధించాలో తెలియక ఏదో ఇంట్లో వాళ్ళు స్కూల్లో జాయిన్ చేశారు, ఇదేదో ఎంపీసీ ఎంఈసీ చదవమంటున్నారు కాబట్టి చదువుకుంటూ అది కూడా చదవడానికి ఫోకస్ పెట్టలేక, ఏ అమ్మాయి వెనకాల తిరగలేక, అమ్మాయిలు జస్ట్ ఫ్రెండ్కి ఎవరికో గర్ల్ ఫ్రెండ్ ఉంది, జస్ట్ ఒక అమ్మాయి వెనకాల తిరగాలి అని చెప్పి వెనకాల పిచ్చుకొకల్లా తిరగతా చీ అనిపించుకుంటా, పో అనిపించుకుంటా, అసలు ఈ అమ్మాయే నాకు కరెక్ట్ అని చెప్పి తెలిసి తెలియకుండా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసి ఆ అమ్మాయి పడక లోన్లీ అయిపోయి లాస్ట్కి వాడి పని వాడు కానిచ్చుకుంటా రీల్స్ చూసుకుంటూ ఏం చేయాలో తెలియకుండా బాత్రూమ్కి వెళ్ళి పని కానిచ్చి అసలు ఎందుకురా నా లైఫ్ ఇట్లా ఉంది అని ఫీల్ అయ్యే అబ్బాయిలు చాలామంది ఉన్నారు. నువ్వేమో దీన్ని సోద అంటున్నావు. వాడెవడో మహేష్, చెప్తాను నేమ్ కూడా చెప్తాను నేను, మహేష్ తేజ. ఇట్లాంటి కంటెంట్ చేయడం ఈజీ అనుకుంటున్నావు కదా నువ్వు. అసలు నా ఫ్యామిలీ నన్ను ఎలా చూస్తారో తెలుసా? నా ఫ్రెండ్స్ నన్ను ఎలా జడ్జ్ చేస్తారో తెలుసా? నా రిలేటివ్స్ నన్ను ఎలా చూస్తారో తెలుసా? బికాస్ ఆఫ్ మేకింగ్ దిస్ టైప్ ఆఫ్ కంటెంట్. ఈడేంది సిగ్గు సరం లేకుండా ఈ టైప్ ఆఫ్ కంటెంట్, అసలు ఇది కంటెంటేనా, ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాడు, మన ఫ్యామిలీకి పెద్ద చెత్త పేరు తీసుకొస్తున్నాడు, ఈడు అసలు మనకు తెలిసినాడైనా, అసలు మన పిల్లోడైనా కాదా ఈడు అన్నట్టు చూస్తారు నన్ను. బట్ ఐ స్టిల్ డూ దీస్ కైండ్ ఆఫ్ వీడియోస్. ఎందుకంటే నాకెవ్వరు చెప్పలా ఏది కరెక్ట్ ఏది రాంగ్. నీకు చెప్పారేమో నాకు తెలియదు, మహేష్ తేజ నాకు తెలియదు, నీకు చెప్పారేమో, నాకైతే ఇప్పటిదాకా ఎవరు చెప్పాల ఇది కరెక్టు ఇది రాంగు, ఈ టైప్ ఆఫ్ ఇట్లా చేస్తేనే కరెక్టు, కన్సెంట్ అనేది ఒకటి ఉంది, ఇవన్నీ నాకు ఎవరు చెప్పలా. నీకు మీ పేరెంట్స్ చెప్పారేమో, నాకు మా రిలేటివ్స్ కానీ మా పేరెంట్స్ కానీ ఎవరు చెప్పలా. అందుకనే నేను ఈ కంటెంట్ చేస్తున్నా. నాలాగే చాలామంది సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, ఎవరికి ఏం చెప్పుకోలేక అసలు ఎందుకు జరుగుతుందా నా లైఫ్లో, నా లైఫ్ నేను ఇంక ఇంతేనా, నేను మారినా, నా బతుకంతే ఇంతే ఏమో, ఎప్పుడు ఇదే పని చేస్తూ ఉంటానేమో అని చెప్పి ఫీల్ అయ్యి సఫర్ అయ్యి నైట్ 2 గంటలకి సొల్యూషన్ కోసం యూట్యూబ్లో అమ్మట వెనకాల గూగుల్లో ఎత్తుక్కుంటూ ఉండేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ కోసం నేను ఈ టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాను. గర్ల్స్ నిలబడాలని వీడియోస్ ఎందుకు చేస్తామంటే బికాజ్ ఐ నో వాట్ ఇట్స్ లైక్ టు లివ్ అవుట్ దేర్. అసలు అమ్మాయిలు ఎలా ఉన్నారు, అసలు ఈ కాలంలో రిలేషన్షిప్ అనేది ఎలా పోతుంది, హౌ మెన్ ఆర్ సఫరింగ్ సైలెంట్లీ. ఎందుకంటే నేను అనుభవించి వచ్చాను కాబట్టి నాకు తెలుసు. ఒక అమ్మాయి తిరిగి నన్ను దేకను కూడా దేకకుండా నన్ను పక్కన పెట్టుకుని మళ్ళీ సైడ్ ఇంకో 10 మందిని అబ్బాయిని మెయింటైన్ చేస్తాను. నాకు లాస్ట్లో తెలిసి ఇంకా దరిద్రం ఏంటంటే నేనే ఆ పిల్ల వెనకాల తిరిగి నేను ఆ పిల్లని హరాస్ చేస్తున్నానంట, అందరికి వెళ్ళి ఇట్లా టామ్ చెప్పుకుంది. ఇవన్నీ నాకు తెలిస్తే నా పరిస్థితి ఏంటి? నేను ఇవన్నీ బయట ఈజీగా పడగలను కాబట్టి బయటకు వచ్చాను. కానీ ఇఫ్ యు ఆర్ ఇన్ మై సిచ్యువేషన్ జస్ట్ ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఒక అమ్మాయి వెనకాల తిరుగుతున్నావు, ఇద్దరు రిలేషన్లో ఉన్నారు అనుకున్నావు, ఉన్నంతకాలం హ్యాపీగా ప్రశాంతంగా ఉందాం అనుకున్నారు. బట్ ఆఫ్టర్ 1 year నీకు విషయం తెలిసింది, ఆ పిల్ల నీతో ఒక్కటే కాదు తిరిగేది, వెనకాల ఇంకో 10 మందితో తిరుగుతుందని. లిటరల్లీ వాళ్ళతో ఫిజికల్గా ఉంది, నువ్వేమో లవ్ అని ఉన్నావు. మళ్ళీ నువ్వెక్కడ బయటపడతావో, మీ ఇద్దరి రిలేషన్ గురించి నువ్వెక్కడ బయటపడతావో అని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళందరికీ ముందుగానే ఎక్కిచ్చి చెప్తుంది, నువ్వే ఆ పిల్లని హరాస్ చేస్తున్నావు, నువ్వే ఆ పిల్ల మీద ఫోర్స్ చేస్తున్నావు అన్నట్టు ఆ పిల్ల ఎక్కిచ్చి అందరికీ చెప్పి మళ్ళీ నీ దగ్గర ఏమో ముచ్చట్లు వేసుకుంటా ముద్దులు పెట్టుకుంటా ఈ కథలన్నీ వేస్తుంటే ఆఫ్టర్ 1 year నీకు ఇట్లా 10 మందిని మెయింటైన్ చేస్తుందని తెలిస్తే నీ పరిస్థితి అట్లా ఉంటుంది. ఇలా చాలామంది ఉన్నారు. నేను లాస్ట్ 3-4 డేస్లో ఆల్మోస్ట్ ఒక 10 members దాకా నేను మాట్లాడా సబ్స్క్రైబర్స్తో. కాల్ అని హెల్ప్ అని పెట్టమన్నా ఓకే. వీళ్ళతో మాట్లాడినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే అందరూ నాతో మాట్లాడిన ప్రతి ఒక్కరు సమ్ కైండ్ ఆఫ్ గర్ల్ ప్రాబ్లమ్ అనేది ఒకటి తీసుకొస్తున్నారు. బ్రో నేను ఆ అమ్మాయికి నేను ఇంత ఎఫర్ట్స్ పెట్టా, ఇంత చేసా, బట్ ఆ అమ్మాయి నన్ను దేకట్లా. ఒకప్పుడు ఇంట్రెస్ట్ ఉందనింది, ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదంటుంది. ఇప్పుడేమో నన్ను అటెన్షన్ కోసం వాడుకుంటుందా, డబ్బుల కోసం వాడుకుంటుందా, ఫిజికల్గా వాడుకుంటుందా, ఏంటో అర్థం కావట్లా. నన్ను అందరి ముందు హ్యూమిలేట్ చేస్తుంది బ్రో అని అంటున్నారు. మరి ఎందుకు రా వదిలే అంటే బట్ ఆ పిల్ల అంటే నాకు ఇష్టం, నా ప్రాణం అని అంటున్నారు. వీళ్ళకి ఏది కరెక్ట్ ఏది రాంగు, ఎట్లాంటి అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి హెల్దీ రిలేషన్షిప్ ఉండాలి తెలియక ఇలా బిహేవ్ చేస్తున్నారు కదా.
దట్స్ వై ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియోస్. నీకు ఏ టైప్ ఆఫ్ హెల్ప్ కావాలన్నా పిన్ కామెంట్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఓపెన్ చేసి హెల్ప్ అని కానీ కాల్ అని కానీ డిఎం చేయి, 1-on-1 సెషన్ మాట్లాడుకుందాం, నీ ఏ ప్రాబ్లం అయినా తీరుస్తా. అండ్ దీస్ ఆర్ ద టెస్టిమోనియల్స్. నాకు చాలామంది బాగుంది థ్యాంక్స్ బ్రో అని చెప్పి చాలామంది మెసేజ్ పెట్టారు. నేను ఆ వీడియోస్లో కూడా ఏం చెప్తున్నాను రా, అమ్మాయిల వెనకాల పడండి, తిరగండి, అమ్మాయి కాలు పట్టుకోండి అని చెప్తున్నానా? ప్రతి వీడియోలో నేను చెప్పేది ఒకటే, యూ హ్యావ్ టు ఫైండ్ యువర్ పర్పస్. నీ పర్పస్ మీద నువ్వు వర్క్ చేసుకుంటూ వెళ్తే ఏ అమ్మాయినా నీ వెనకాలే పడుద్ది అని చెప్తున్నా. ఇఫ్ దట్స్ నాట్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, ఐ డోంట్ నో వాట్ ద ఫక్ ఇస్. అండ్ డూ యూ థింక్ ఏ అమ్మాయినా నాతో రిలేషన్షిప్లోకి వస్తుంది ఆఫ్టర్ ఐఎమ్ మేకింగ్ దిస్ కైండ్ ఆఫ్ కంటెంట్, హౌ టు గెట్ గర్ల్స్ అనే కంటెంట్ నేను చేసిన తర్వాత ఏ అమ్మాయినా నాతో రిలేషన్షిప్లో వస్తుందని నువ్వు అనుకుంటున్నావా? నో, రారు. నేను చేసిన ప్రతి వీడియో కింద 2-3 అమ్మాయిలు చూసుంటే ఫస్ట్ అబ్బాయి లేదు నేను నమ్మను, ఇట్లా అంత మ్యానిపులేట్ దాంతుంది అబ్బాయిలు అంటున్నారు. ఈవెన్ దే నో ఇట్స్ ట్రూ, బట్ దే ఆర్ కామెంటింగ్ లైక్ దిస్. ఏమో వాళ్ళు అట్లా కాదేమో, వాళ్ళు 100లో 1-2 ఏమో, ఐ డోంట్ నో. బట్ ఏ అమ్మాయి అయినా నేను ఇట్లాంటి కంటెంట్ చేస్తున్నాను, అబ్బాయిలు అమ్మాయిల్ని ఎలా పడేయాలని చెప్పి నేను చేస్తున్నానంటే ఏ అమ్మాయి నాతో రిలేషన్షిప్లోకి రాదు. ఇఫ్ she knows that I'm doing this type of content, I'm literally putting my future on the line to get this information out for you, because నువ్వు నాలాగా అట్లా మ్యానిపులేట్ అయ్యి అంత చీట్ అయ్యి అంత దరిద్రంగా నీ లైఫ్ అవ్వకుండా ఉండాలని చెప్పి నేను ట్రై చేస్తున్నా. అండ్ కొంతమంది ఉన్నారు రాజా, 500 లేదంటే 1000 లవ్లే బాగుంటాయి ఈ టైంపాస్ లవ్ కన్నా. మరి ఎందుకు నువ్వు అసలు నా వీడియో క్లిక్ చేసావు? నీ గొంతు మీద ఎవడైనా కత్తి పెట్టి చూడు కైలాష్ ఇన్సైట్స్ ఆ వీడియో చూడు, చూడకపోతే చంపేస్తాను ఎవరైనా అన్నారా? దెన్ వైద్య ఇంకోటి ఒక్కడు నా తొక్కలో లవ్వు, నా తొక్కలో గోల్స్, నా తొక్కలో మ్యారేజ్, ఐఎమ్ ఏ సింగిల్ లైన్ ఇడు. మీరు మీ లవ్ ఫుట్లో సినిమా నుంచి అన్నీ తీసుకుని ఓవర్ యాక్షన్ చేస్తూ ఉండడం తప్పితే నేను ఎవడరా అసలు నా వీడియో చూడమన్నాడు? నేను ఏమన్నా క్లిక్ బైట్ ఏమన్నా పెట్టానా? సింగిల్ లయన్స్కి వీడియో చూడండి అని ఏమన్నా పెట్టానా? తమ్నైల్లో క్లియర్గా ఉంది అమ్మాయిలు, టైటిల్లో క్లియర్గా ఉంది అమ్మాయిని ఎలా పట్టుకుని రావాలి, ఎలా పడేయాలి అని చెప్పి. మరి నిన్ను ఎవడ్రా అసలు చూడమన్నారు? ఎవడు చూడమన్నాడు అసలు? యూ క్లిక్డ్ ఆన్ ద వీడియో అండ్ యూ వాచ్ దట్ వీడియో అండ్ యూ కామెంటెడ్ సమ్ బుల్షెట్ లైక్ దిస్. ఇలాంటి వాళ్ళంతా ఏం తెలుసా, వాళ్ళు యాక్సెప్ట్ చేసుకోలేక వాళ్ళకి భయం. ఎవరు వెనకాల బయట ఎక్కడ ఎవరు పడరు అనమాట. వాళ్ళకి ఏ అమ్మాయి పడదు. రిలేషన్షిప్లోకి ఎంత ధైర్యం లేదు, అమ్మాయిని కనీసం కళ్ళల్లో కలిపెట్టి చూసే ధైర్యం కూడా లేదు ఇట్లా నా కొడుకులకి. వీళ్ళు కింద కామెంట్లు పెడతారు, ఎందుకంటే అవుట్ ఆఫ్ ఫియర్. ఆల్ఫా ఐఎఫ్ఐ అంటే ఈడెవడో డ్యూడ్ యువర్ సో జాబ్లెస్ మేకింగ్ వీడియోస్ లైక్ దిస్ షోస్ యువర్ మైండ్ సెట్ అండ్ క్వాలిటీ ఆఫ్ యువర్ లైఫ్ లివింగ్ అంట. ఎవడో రెడ్డి రేసి 8734 అంట. నాకు జాబ్ ఉందిరా, బంగారమైన జాబ్ ఉంది, నైనా వీడియోస్ చేస్తున్నాను ఎందుకంటే నీకు సోది కాబట్టి ఆయన ఆల్రెడీ చెప్పున్నా. ఈడు కూడా ఎవడో శ్రీకాంత్ అంట. రిప్లై ఇస్తే కనిపిస్తే లేదు, ఏంది బ్రో రెస్ట్రిక్ట్ చేసినావో ఏంది, అందుకే ఈ కామెంట్ని ఎడిట్ చేస్తున్నా. ఆయన నేను ఆల్రెడీ రిప్లై ఇచ్చారా? ఏంద్రా నేను రిస్ట్రిక్ట్ ఎందుకు చేస్తారా ఇట్లా తొక్కలో కామెంట్లుగా? నీకు అంత వరస్ట్ టాపిక్ అనిపించినప్పుడు నువ్వు ఓపెన్ చేయవు రాజా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఓపెన్ చేయవు. నువ్వు ఓపెన్ చేసి వీడియో చూసి, అసలు నువ్వు వీడియో చూసిన తర్వాత కూడా ఈ కామెంట్ ఎట్లా పెడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. ప్రతి వీడియోలో నేను చెప్పేది ఒకటే, ఆ అమ్మాయి వెనకాల తిరగబాకు, డిస్ట్రాక్షన్స్ అన్నీ పక్కన పెట్టి నీ పని మీద నువ్వు వర్క్ చేసుకో, ఆ పిల్లని వెనకాల పడద్ది, దానికి ఎక్కువ అటెన్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇదే కదరా నేను చెప్పేది. నాకు అర్థం కావట్లా మీరు అసలు ఏం చేస్తున్నారు, ఏ విని ట్రై చేస్తున్నారో నాకు అర్థం కావట్లా. అండ్ ఇంకో కామెంట్ కూడా, ఈ వీడియోస్ చేస్తూ నేను ఇండియన్ కల్చర్ని నాశనం చేస్తున్నా ఫర్ సమ్ రీజన్, ఐ డోంట్ నో వై. ఇండియన్ కల్చర్ని నాశనం చేస్తున్నంట. ఆ కామెంట్ హౌ టు బి మ్యాస్కులిన్ మెన్ అనే వీడియో కింద వచ్చింది. గ్యారంటీగా చెప్తున్నా నెక్స్ట్ అదే వీడియో రాబోతుంది, హౌ టు బి మ్యాస్కులిన్ మెన్. అసలు వాట్ హ్యాపెన్ విత్ అవర్ మ్యాస్కులిన్ మెన్ అనే వీడియో వస్తుంది, దాంట్లో నీకు సమాధానం చెప్తా రాజా, నీకు చెప్తాను. నాకు మరి నిజం చెప్పాలంటే మన ఇండియన్ కల్చర్ని ఏది నాశనం చేస్తుందో తెలుసా? బాయ్స్ బికమింగ్ స్పైన్లెస్ అంటే దే కాంట్ ఈవెన్ స్టాండ్ అప్ ఫర్ వాట్ దే బిలీవ్ ఇన్. పిల్లల నుంచి పెద్దల దాకా వాళ్ళు ఒకటి నమ్మకంతో వాళ్ళు కానీ తీసుకుంటే దాని మీద నుంచోడానికి భయం, ప్రతిదానికి భయం, ప్రతి చిన్న విషయానికి భయం. నీకు ఒక ఫ్రెండ్ నచ్చట్లేదని మొహం మీద చెప్పడానికి భయం. ఏమవుద్దు ఏం కాదు అక్కడ, బట్ భయం. ఏమన్నా ప్రాబ్లం వస్తే సైలెంట్గా ఉంటున్నారు. దిస్ ఈజ్ డిస్ట్రాయింగ్ అవర్ కల్చర్. అసలు ఎవరు ఇంప్రూవ్ చేసుకుంటున్నారు? హూ ఈజ్ ఇంప్రూవింగ్ యువర్ సెల్ఫ్? జెన్యూన్గా కింద కామెంట్ ఒక్కసారి చెయ్యి, ఎవరు లేదు. అందుకని ఈ టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాను నేను. మారండ్రా, మార్చుకోండిరా, మీరు ఎదగండ్రా, సంకనాక్కండ్రా అట్లా అని చెప్పి. నీకు అంతగా మన కల్చర్ని కాపాడాలి అని నీకు కానీ అనిపిస్తే బాయ్స్ని రియల్ మెన్గా ఎలా మార్చాలో వాళ్ళకి హెల్ప్ చేయడం నేర్చుకో.
అంతేగాని వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని నోరు మూసుకుని ఇట్లాంటి ట్యాబు టాపిక్స్ తీసుకుని రాబాకు, యూట్యూబ్లో చెత్త వీడియోలు చేయబాకు అని చెప్పి కింద కామెంట్లో పెట్టబాకు. అసలు నీ వల్ల సగం మంది సైలెంట్ అయిపోతున్నారు, ఎవరికేం చెప్పుకోలేక ఎవరు అట్లా జడ్జ్ చేస్తారో అని చెప్పి. నీలాంటి వాళ్ళ వల్లే. నేను కూడా అదే అడిక్షన్లో ఉన్నా, అలాగే ఓవర్ థింక్ చేశా, అలాగే ఫేక్ ఫ్యూచర్స్ ఊహించుకున్న ఒక అమ్మాయిని చూసిన వెంటనే అసలు సంబంధం అవసరమే లేని హార్ట్ బ్రేక్ అయింది. కానీ నో వన్ టోల్ మీ ద ట్రూత్. ఎందుకు అలా ఉన్నానో, ఎందుకు ఇలా చేస్తున్నానో, ఎందుకు ఎందుకు ఇలా జరుగుతుందో, వాట్ ఆర్ ద మిస్టేక్స్ దట్ ఐఎమ్ మేకింగ్, నో వన్ టోల్ మీ ఎనీథింగ్. అసలు వీటన్నిటి నుంచి నేను ఎలా బయటపడాలో కూడా నాకు తెలియదు. అండ్ దట్స్ వై ఐ స్టార్టెడ్ దిస్ ఛానల్. నాలాగే చాలామంది ఉన్నారు, వాళ్ళకి హెల్ప్ చేద్దామని ఈ ఛానల్ నేను స్టార్ట్ చేశాను. పాపులారిటీ కోసం, అటెన్షన్ కోసం అయితే నేను వ్లాగులు, కామెడీ వీడియోలు, మూవీ రియాక్షన్లు, ఎవ్రీడే న్యూస్ కంటెంట్, ఎక్కడెక్కడో జరిగే విషయాలన్నీ నేను తీసుకొచ్చి పెట్టగలనరా. ఐ కెన్ డూ దట్. అంతెందుకు సోల్ఫుల్ ఫుడ్ బ్లాగ్స్ ఎవరో ఆయన ఉన్నాడు కదా, భయంకరంగా తింటాడు, ఆయన రేంజ్లో తినేవాడిని నేను ఎందుకు ఇంత లా ఉన్నానంటే ఆయన రేంజ్లోనే తింటా. ఎందుకు నాకు స్విగ్గీలో అంతెందుకు ఖర్చు పెట్టానంటే ఆ రేంజ్లో తింటా కాబట్టి. ఆ వీడియోస్ చేస్తా ఉన్నా సోల్ఫుల్ ఆ బ్రోతో పాటు నేను భయంకరంగా పాపులారిటీ వచ్చేసి ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉండేవాడిని. డబ్బులు వస్తాయో లేదా పక్కన పెట్టు, బట్ ఐ వుడ్ హ్యావ్ హ్యాడ్ మై పాపులారిటీ అండ్ మై ఫేమ్, రైట్? బట్ నేను అట్లాంటి వీడియోస్ ఎందుకు చేయట్లేదు? ఇప్పటికీ నేను తగ్గలేదు, బట్ ఇప్పుడు నేను తినే పెట్టినా మీరు భయపడి వస్తారు, ఏంద్ర ఎడిట్ అంటున్నాడు ఆయన మనిషి ఇంకేమన్నా అని. ఆ వీడియోస్ నేను పెట్టి నేను పాపులారిటీ సంపాదించుకోవచ్చు, నేను భయంకరంగా డెవలప్ అయ్యి ఉండొచ్చు. బట్ ఐఎమ్ మేకింగ్ దిస్ టైప్ ఆఫ్ కంటెంట్ బికాస్ ఐ నో వాట్ ఇట్స్ లైక్ టు బీ హర్ట్ ఇన్సైడ్ అండ్ నాట్ టెల్లింగ్ ఎనీ వన్ అబౌట్ ఎనీథింగ్. ఎవడైతే అర్ధరాత్రి పూట ఏం పీకాలో తెలియక ఆ సొల్యూషన్ కోసం నైట్ 2 గంటలకు కూర్చుని యూట్యూబ్లో ఎత్తుక్కుంటూ ఉంటాడో, హౌ కెన్ ఐ విన్ ఇన్ మై లైఫ్, హౌ కెన్ ఐ ట్రాన్స్ఫార్మ్ మై లైఫ్, ఈ అమ్మాయి ఇట్లా చేస్తుంది, హౌ కెన్ ఐ గెట్ అవుట్ ఆఫ్ దిస్ రిలేషన్షిప్, ఆర్ హౌ కెన్ ఐ నో దట్ ఐఎమ్ బీయింగ్ యూజ్డ్ బై అ గర్ల్, ఈ టైప్ ఆఫ్ కంటెంట్ అంతా నేను చేసేది అందుకే, వాడి కోసమే నేను చేస్తున్నా ఈ వీడియోలన్నీ. నీకు ఆ కామెడీ వ్లాగ్స్, కాంట్రవర్సీ టాపిక్స్, న్యూస్, ప్రతిరోజు నీకు ఎవ్రీడే న్యూస్ నీకు కావాలి, తొక్కలో కంటెంట్ రాదంతా. టు బి ఫ్రాంక్ నా దృష్టిలో తొక్కలో కంటెంటే. అంటిల్ అండ్ అన్లెస్ యూ అచీవ్డ్ యువర్ ఫుల్ పొటెన్షియల్. నీకు ఎందుకురా న్యూస్, ఎందుకు నాకు అర్థం కావట్లేదు. న్యూస్ ఇవన్నీ తెలుసుకుని ఏం చేస్తావు? జస్ట్ ఇన్ఫర్మేషన్ నీ మైండ్లో ఉంటుంది తప్పితే దాని బదులు నువ్వు ఫుల్ ఇంప్రూవ్ చేసుకో. అది అవన్నీ నీకు ఎప్పుడు ఉపయోగపడతాయి, లేదంటే కనీసం నేను నేర్చుకుంటున్నాను, నేను తోపున్నాను ఎప్పుడు చెప్పుకోవచ్చా తెలుసా? వెన్ యూ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ సో మచ్ దట్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్ టు ఇంప్రూవ్ ఆన్, అప్పుడు నీకు ఆ న్యూస్ ఛానల్స్ కానీ, లేదంటే న్యూస్ చెప్పేది, ఇప్పుడు ఏజుడు చెప్తున్నాడు కదా ప్రతిరోజు ఎవ్రీడే సంథింగ్ అయితే చెప్తున్నాడు కదా, ఎవ్రీడే న్యూస్ తినేది, లేదంటే కామెడీలు, లేదంటే ట్రోల్స్, లేదంటే సంథింగ్ ఏదన్నా వీటన్నిటి తర్వాతే. బట్ మన దరిద్రం ఏంటంటే మన యూట్యూబ్లో కానీ మన జీవితంలో కానీ అన్నీ ఫస్ట్ మనకి ఎంటర్టైన్మెంట్ ఉండాలి, కష్టం అసలు ఎవ్వడికి వద్దనమాట. సో నీకు అలాంటి టైప్ ఆఫ్ కంటెంటే కావాలంటే నా ఫేస్ కనిపిస్తే ఆ వీడియో మీద క్లిక్ చేయబాకు. నువ్వు క్లిక్ చేసినా నాకు పెద్ద ఫరక్ పడదు. నన్ను అన్సబ్స్క్రైబ్ చేసుకో, వెళ్ళిపో. నేను ఎవడు చూడమని బలవంతం చేయట్లా. ఈ ఛానల్ ఎవడు చూడాలంటే ఎవడైతే ఇఫ్ యు ఆర్ రెడీ టు ఫేస్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ వీక్నెస్ అండ్ అచీవ్ యువర్ ఫుల్ పొటెన్షియల్, నేను ఇక్కడే ఉంటా, వీడియోస్ చేస్తూనే ఉంటా. ఫేమ్ వచ్చినా రాకపోయినా, డబ్బులు వచ్చినా రాకపోయినా, ఐ విల్ ఆల్వేస్ బీ స్టేయింగ్ హియర్. ఇఫ్ యు ఆర్ రెడీ టు ఫేస్ యువర్ సెల్ఫ్ అండ్ ఇఫ్ యు ఆర్ రెడీ టు ఓవర్కమ్ యువర్ వీక్నెస్ అండ్ బికమ్ ది మోస్ట్ స్ట్రాంగ్ పర్సన్ ఇన్ యువర్ ఎంటైర్ బ్లడ్ లైన్, ఐఎమ్ రైట్ హియర్. నేను ఇక్కడే ఉంటా, ఎక్కడికి వెళ్ళను. ఏం వచ్చినా రాకపోయినా, ఎవడు ఎన్ని కామెంట్స్ పెట్టినా, ఐ విల్ ఆల్వేస్ బీ రైట్ హియర్. యూ కెన్ కౌంట్ ఆన్ మీ.